హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో క్యారెట్ పాయసాన్ని ఇలా కనుక చేసుకున్నట్లయితే అస్సలు వదిలిపెట్టరండి. పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా కడుపు నిండా కమ్మగా తినేయచ్చు. సో ఈ టేస్టీ స్వీట్ పాయసాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము రండి. చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో దీనికోసం నేనైతే సుమారుగా 5 వరకు క్యారెట్స్ని తీసుకున్నానండి. వీటిని ఫ్రెష్గా కడిగి తురుముకొని తీసుకోవాలి. ఇలా కడిగి తీసుకున్నాక వీటిని తురుముకొని తీసుకుంటున్నాను. నేనైతే స్లైసర్తో ఇలా సింపుల్గా సన్నగా తురుముకొని తీసుకుంటున్నాను. మీకు ఇంకా సన్నగా కావాలంటే ఇంకా సన్న సైజులతో తురుముకొని తీసుకోండి. సో నేనైతే ఈ క్వాంటిటీలో తురుముకొని తీసుకున్నాను. తురుముకున్న క్యారెట్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఈ స్వీట్కి నెయ్యి ఫ్లేవర్ అనేది బాగుంటుందని. సో మీకు నెయ్యి ఫ్లేవర్ అనేది నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఆయిల్ని యాడ్ చేసుకోండి 1 టేబుల్ స్పూన్. సో దీంట్లో 1 కప్ వరకు జీడిపప్పుని ఇలా బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. నేతిలో వీటిని ఫ్రై చేసుకోవడం వలన వీటికి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నార్మల్గా కూడా ఇలా నేతిలో ఫ్రై చేసి తినేయచ్చు జీడిపప్పుని. సో ఇలా ఫ్రై చేసిన జీడిపప్పుని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుముని ఈ నేతిలోనే మనకి దీనికి పచ్చి వాసన పోయేంత వరకు క్యారెట్ని ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా అంతా దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా ఫ్రై చేసిన క్యారెట్ తురుముని తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకొని నేను ఇదే కప్తో పాలని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను సుమారుగా 4 కప్పుల వరకు పాలని తీసుకుంటున్నాను. 4 కప్పు పాలకి 1 కప్ అయితే షుగర్ని యాడ్ చేస్తున్నాను. 1.5 కప్ని యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు షుగర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ కావాలంటే 2 టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు. దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని 2-3 పొంగులు వచ్చేంత వరకు పాలు బాగా వేడి అయ్యాక దీంట్లోకి క్యారెట్ తురుముని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని దీన్ని 5 to 10 మినిట్స్ పాటు బాగా కుక్ చేసి తీసుకుంటే పాయసం అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా 2-3 పొంగులు వచ్చేంత వరకు కుక్ చేసుకొని దీంట్లో జీడిపప్పు పలుగుల్ని యాడ్ చేసుకోవాలి. పాయసం అనేది మీకు కొంచెం పలసగా కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు. కొంచెం చిక్కగా కావాలి అంటే ఇంకో 2 మినిట్స్ ఎక్కువ కుక్ చేసుకొని తీసుకోవచ్చండి. సో నేనైతే కొంచెం ఇలా పలసగా కావాలనేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బౌల్లో సర్వ్ అవుట్ చేసుకొని మనకి ఎప్పుడైనా స్వీట్ కావాలన్నప్పుడైనా సరే ప్రసాదానికైనా సరే చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని మనం ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ టేస్టీ క్యారెట్ పాయసాన్ని ఇలా చేసినట్లయితే ఎవరు వదలకుండా కడుపు నిండా కమ్మగా తినేయచ్చు. సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.